గుడ్ మార్నింగ్. ఇవాళ మీ అందరి కోసం మనం ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది ముద్దపప్పు ఆవకాయ అన్నం. సో అందరూ బిర్యానీతో పాటు ఫ్రైడ్ రైస్తో పాటు మిగతా ఎన్ని చైనీస్ నూడిల్స్ ఉన్నా ఎలాంటి వెరైటీస్ ఉన్నా సరే ఈ ఆవకాయ బిర్యానీ ఆవకాయ ముద్దపప్పు అనేది చాలా విరివిగా చేసేస్తున్నారు. సో నేను కూడా చేసేసుకున్నానండి చక్కగా. నేను టమాటో కూడా వేసేసాను. సో టమాటో పప్పుతో నేను ఆవకాయ కలిపేశాను. సో ఫస్ట్ అయితే అన్నం ఉడకబెట్టేసుకోవాలండి. అన్నం రెడీగా పెట్టేసుకోవాలి. సరే బాండీలో తగినంత నూనె నెయ్యి వేసేసుకుని చక్కగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ పోపు వేసేసి అప్పుడు మనం ఈ అన్నం అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆవకాయ వేసుకోవాలి. అది బాగా అన్నంలో బాగా కలిసిపోయాక నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి, నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆవకాయ అనేది మీ ఇష్టం. మీకు కారానికి తగినంత ఆవకాయ వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇంగు పోపు మాత్రం చాలా చక్కగా ఉండాలండి. అప్పుడే బాగుంటుంది ఈ పప్పు ఆవకాయ అన్నం. సో ఇలా కలిపేసేసుకుని బాగా మొత్తం అన్నీ ఇంకెలాంటి గరం మసాలాలు కానీ ఏం వేయక్కర్లేదు. మనం పప్పులోనే మనం టమాటోలు అన్నీ వేసేసాం కాబట్టి మనం పప్పు చేసి పెట్టుకోవాలి. పోపు వేసి టమాటో పప్పుని చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ముద్దపప్పు ఆవకాయ కూడా చేసుకోవచ్చు, ఇలా టమాటో పప్పు ఆవకాయ కూడా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఆవకాయ అంతా కలిసిపోతుంది. మీకు పెచ్చి చూపిస్తాను. ఇదిగోనండి, ఇది పెచ్చు అనమాట. సో ఆవకాయ మొత్తం మీకు కారానికి తగినంత వేసుకోవాలి. ప్లస్ 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు అన్నీ మనం ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసేసుకోవాలి. ఇంకా సాంబార్ పౌడర్ ఏం అక్కర్లేదండి. లాస్ట్లో మాత్రం చక్కగా ఇలా నెయ్యి వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. సూపర్ ఉంటుందండి. ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు పప్పు ఆవకాయ అన్నం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ టమాటో పప్పు ఆవకాయ అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకైతే టెంప్టింగ్గా ఉంది, మిమ్మల్ని కూడా టెంప్ట్ చేస్తున్నాను. సో డూ ట్రై ఇట్. అండ్ నా ఛానల్ శ్రీవల్లి టాకీస్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.